వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి గోరెట్ల మాధవ్‌కైతే ఇప్పుడు ఒక మంచి పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి. అది చూసే వాళ్ళందరూ కూడా అరే! ఇది ఈయనకు కావాల్సిందే అంటూ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ జైలుకి వెళ్ళబోయే క్యాండిడేట్ ఎవరు అంటే ఖచ్చితంగా ఈయన పేరే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఆయన పైన ఏమేం కేసులు పడ్డాయి? ఏంటి అసలు? సో ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ ఈయన మీద మాత్రం ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే వాసిరెడ్డి పద్మ తను మాత్రం 2024 నవంబర్లో ఒక కేసు పెట్టింది. ఈయన ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒక అత్యాచార ఘటనలో బాధితులైన ఒక మహిళ పేరు డైరెక్ట్గా చెప్పడం జరిగిందంట. సో ఒక మహిళ పేరు మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి డైరెక్ట్గా పేరు చెప్పకూడదనే ఇంగితం కూడా మీకు లేదా అనే విధంగా ఇక్కడ ఫోక్సో చట్టం కింద తను మాత్రం కేసు పెట్టిందంటే సో ప్రజెంట్ తనను ఈ విషయం మీద మీరు మార్చ్ 5వ తేదీన విచారణకు రావాలి అనే విధంగా పోలీసులు మాత్రం ఇంటికెళ్ళి మరీ నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మాజీలు కావచ్చు, కానీ అప్పుడు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అంటే వాళ్ళు చేసిన కేసులన్నీ కూడా అప్పుడు ఎందుకు బయటికి రాలేవు, ఇప్పుడే ఎందుకు బయటకు వస్తాయని చాలా మంది కూడా కావాలని కేసులు పెడుతున్నారు, కావాలని అరెస్ట్ చేయిస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ అప్పట్లో ఎందుకు బయటకు రాలేవంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆట బొమ్మల్లాగా గుప్పిట్లో ఉండి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఈ చూపుడు వేలు ముందుకు రావాలంటే చూపుడు వేలు ముందుకు రావాలి, నువ్వు తప్పు చేసినా కూడా చేయలేదు అంటే చేయలేదు. సో ఈ విధంగా ఉండేది. మనం అప్పట్లో చూసాం ఒక కరెంటు బిల్లుకి సంబంధించినటువంటి ఒక పెద్ద బిల్లుకి సంబంధించినటువంటి దాని మీద సైన్ చేయకపోయినప్పటికీ ఎవరైతే మనకు విద్యుత్ శాఖ మంత్రి ఉంటారో ఆయన బిల్లు మీద సైన్ చేయకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ డే మాత్రం అది పాస్ అయిపోయింది. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి చొరవ వల్ల. సో ఆ విధంగా ఎన్నో కేసులు ఉన్నప్పటికీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చొరవ వల్ల పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు అన్నీ కూడా ఆయన గుప్పెట్లో ఉండే కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా ఉండేది. సో అప్పట్లో అందుకోసమని వీళ్ళ కేసులు కానీ అన్యాయాలు ఏవి కూడా బయటికి రాలేదు. సో ఇక్కడ మాత్రం ఇక్కడ చాలామంది కూడా అక్కడ వాసిరెడ్డి పద్మతోని ఇప్పుడున్న కూట ప్రభుత్వమే కావాలని కేసు పెట్టించారు, కావాలని వైసీపీ వాళ్ళందరినీ కూడా జైల్లో తోస్తున్నారనే విధంగా చాలామంది నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయన నిజంగానే మాట్లాడిన దానికి ఆధారాలు కూడా ఆమె దగ్గర ఉన్నాయంట. సో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అత్యాచార ఘటనలో మహిళని మెన్షన్ చేయాలి లేకపోతే ఇంకేదో పలానా అనుకోవచ్చు, కానీ డైరెక్ట్గా తన పేరు మెన్షన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనే విధంగా తను ఇప్పుడు కూడా కాదు 2024 నవంబర్లో కేసు పెట్టిందనమాట. సో దానికి సంబంధించి సో ప్రజెంట్ అయితే మనకు మార్చ్ 5వ తేదీన విచారణకు రావాలని నేను కోరారు. సో ఈయన మాత్రం నాకు అదే రోజు వేరే పని ఉంది, నెక్స్ట్ డే కావాలనుకుంటే నెక్స్ట్ డే వస్తాను, అండ్ ఒకవేళ ఆ పని మాత్రం కాకపోతే అదే రోజు నా న్యాయవాదితో నేను విచారణకు వస్తాను అనే విధంగా కూడా చెప్పాడు. సో మొత్తానికైతే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా జైలు పాలు అవ్వబోతున్నారు. మరి మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మా లైన్ ఎప్పుడు వస్తుంది, మా మీద ఇంకెలాంటి కేసులు బయటకు వస్తాయి అనే విధంగా వాళ్ళ అజ్ఞాతంలో కూడా పారిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఇంకా ఎవరి మీద ఎలాంటి కేసులు వస్తాయి, మరి నా 5వ తేదీకి విచారణకు వెళ్తారా లేదా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.